ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఎన్డీఏ పక్ష సమావేశాలతో తీరిక లేకుండా గడుపుతున్న తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇదే అంశాన్ని టీడీపీ శ్రేణులకు చెప్పాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రజలు తిరుగులేని విజయాన్ని ఇచ్చారని ఆనందంతో విజయోత్సవాలు జరుపుకోవాలే తప్ప ఇతరులపై భౌతిక దాడులు, ఆస్తులు ధ్వంసం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. అలా చేస్తే వైసీపీకి, టీడీపీకి తేడా ఉండదని నెహ్రూ ఉద్బోధించారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో అపూర్వమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. మనం ఎంతో అభివృద్ధి చేస్తామని, సంక్షేమాన్ని ఇస్తామని ఈవేళ ప్రజలు మనసా వాచా నమ్మి, ప్రత్యేకంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని విశ్వసించి ఈనాడు ఈ విజయాన్ని మనకి ఇచ్చారు. ఆనందోత్సవాలు చేసుకోవడం తప్పేం లేదు, విజయోత్సవాలు చేసుకోవాలి. కానీ దానివల్ల ప్రత్యర్థులకి ఇబ్బంది కలగకూడదు. ఇవాళ మన నాయకుడు ఒకటే ఆదేశించాడు ఒక 5 నిమిషాల క్రితమే. అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి టైంలో 1 నిమిషం కూడా ఆలోచన చేయడానికి అవకాశం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మా అందరితోటి మాట్లాడి, మీరు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి. రాష్ట్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. ఇవాళ అక్కడక్కడ దాడులు జరుగుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. దాన్ని తీవ్రంగా ఖండించండి. నేను కూడా ఖండిస్తున్నాను. మన కార్యకర్తలందరికీ కూడా హెచ్చరిక చేయండి. ఎక్కడా కూడా ఎవరి మీద ఏ రకమైనటువంటి దుశ్చర్యలు చేయడానికి వీల్లేదు. క్రమశిక్షణ కలిగినటువంటి ఎన్డీఏ కార్యకర్తలుగా ఎక్కడా కూడా ఎవరి మీద దుందుడుకు చర్యలు చేయడానికి మాత్రం వీల్లేదు. దయించే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా, నాయకులుగా మీరందరూ వ్యవహరించాలి. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తామని మనకు అధికారం ఇచ్చారు. వాళ్ళు చేసినట్టే మనం చేస్తే మన విలువేంటి? సరే, వాళ్ళు 5 సంవత్సరాలు చేశారు దుశ్చర్యలు, అందుకే అంత దారుణమైనటువంటి ఓటమిని ఎదురు చూశారు. మనం ఆ విధానంలో నడవడం అనేది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఆచారం కాదు, సాంప్రదాయం కాదు. కాబట్టి మరీ మీ అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను.